హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే నిర్వహించబోతున్నారండి. అయితే ఈ బంద్లో ముఖ్యంగా మనకు స్కూల్స్ కానివచ్చు, కాలేజీలు కానివచ్చు, అలాగే షాపులు కానివచ్చు, బస్సులు కూడా అంతరాయం అయితే ఏర్పడబోతున్నాయి. అయితే ఈ బంద్ ఎందుకు చేయబోతున్నారు ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు విత్ ప్రూఫ్స్ ద్వారా చూపించాలి కాబట్టి సో ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బంద్ అనేది మనకు విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ అయితే మనకు నిరసనలు అయితే చేస్తున్నారు. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంపుకు అయితే వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు వైసీపీ నేతల నిరసన అయితే చేపట్టారు. సో ప్రభుత్వం తక్షణమే ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి ఈ బంద్లో అయితే మనకు డిమాండ్ చేశారు. మాయమాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని చెప్పేసి కూడా మనకు మిథున్ రెడ్డి గారు అయితే దుయ్యబట్టారు. సో బాబు ష్యూరిటీ బాధుడు గ్యారంటీ అని చెప్పేసి కూడా అయితే మంత్రి రోజా ఎగ్దేవా చేశారు. గ్యారంటీలు అంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని చెప్పేసి సో ఇది మనకు పక్కన పెట్టేస్తే మనకు ఈ బంద్ అనగా ఈ నిరసనలు ఎందుకు చేస్తున్నారంటే సో ఈ నిరసనలు అనేవి మనకేంటంటే సో ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో ఈ కరెంటు బిల్లులకు సంబంధించినటువంటి ఛార్జీలు అయితే పెంచినట్లుగా సో ఈ ఛార్జీలు త్వరలోనే వీలైనంత త్వరగా తగ్గించాలని చెప్పేసి కూడా అయితే ఈ బంద్లో అయితే మనకు పేర్కొనడం అయితే జరిగింది. సో దీని కారణంగానే బంద్ అయితే చేపడుతున్నామని చెప్పేసి కూడా చెబుతున్నారు. అయితే ఈ బంద్లో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్, సో ఆ స్కూల్స్ అలాగే కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఈ నిరసనకారులు వెళ్ళి అక్కడ ఆటంకాలను సృష్టించి సో ఏంటంటే వాటిని కూడా అయితే క్లోజ్ చేపిస్తారు. అలాగే బస్సులు కూడా ఏంటంటే మనకు ట్రాఫిక్ జామ్ అవ్వడము, సో దీని కారణంగా ఏంటంటే ప్రయాణికులకు అనుకున్న టైంకి బస్సులు దొరకకపోవడం, సో ఇలాంటివి కూడా అయితే ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఎంఆర్ ఆఫీసులు కానివచ్చు, ఎంఆర్ ఆఫీసెస్, సో ఇవి ఏదైతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయో వాటిని అన్నింటి కూడా అయితే రద్దు చేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ కరెంటు బిల్లుల ఛార్జీలు తగ్గించేంత వరకు ఈ బంద్ అనేది చేపడతారని చెప్పేసి కూడా అయితే వైసీపీ నేతలు అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.